నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. జలాల్పూర్ లో అంగడి ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. స్థానిక నాయకులు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో శుక్రవారం వారాంతపు అంగడి ప్రారంభం అయింది. గ్రామస్తులు యువకులు రిబ్బన్ కట్ చేసి వారాంతపు అంగడిని ప్రారంభించారు. అంగడిలో కూరగాయలు, పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర వస్తువుల అమ్మకం, కొనుగోలు, క్రయ విక్రయాలు సాగాయి. ప్రతి శుక్రవారం వారాంతపు అంగడి జరుగుతుందని, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగడి నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు పటేల్, వీరారెడ్డి, యువకులు సతీష్ కుమార్, నాగేష్, మల్లప్ప, పాషా, సాయి గౌడ్, శివప్రసాద్ పాల్గొన్నారు. అంగడి వల్ల మీకు సామాన్లు వస్తున్నాయి, అందుబాటులో ఉన్నాయి, రేట్లు నువ్వేం చేస్తావు? నీకు అమ్ముకోనికి ఎక్కడ అమ్ముకుంటుంటే ఇప్పుడు ఇక్కడ అమ్ముకోనికి అవకాశం ఉంది కదా, మంచిగా అమ్ముకోవచ్చు కదా. దీనివల్ల 10 పైసలు కూడా సంపాదించుకోవచ్చు కదా, మంచిగా ఉందా? దీనివల్ల ఆనందం అవుతుంది కదా. జలాల్పూర్లో ఈరోజు అంగడి అయిపోయింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు అంత దూరం పోయి తెచ్చుకుంటుంది, ముసల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఊర్లోనే అయింది కదా, కూరగాయలు ఫ్రెష్ వచ్చినాయి. ఏమేమి తీసుకున్నావు? మీ పేరు? ఇప్పుడు మన జలాల్పూర్లో అంగడి జరుగుతుంది. ఇక మాకు కూరగాయలు, బట్టాలు ఇవన్నీ వేరే ఉంటుంది. మా ఊళ్ళోనే మంచిగా జరుగుతుంది. ఇక మంచిగా ఉండాలి, ఇట్లే జరగాలి. దీనివల్ల నీకు హ్యాపీనెస్ ఉందా? అంటే సంతోషం అనిపిస్తుందా? మీకు ఇప్పుడు బట్టలు, ఇట్లాంటి బట్టలు ఎక్కడో దూరం పోయి కొనుక్కొని వచ్చుకుంటారు కదా, మేమే కొనుక్కున్నాం. ఇప్పుడు వాళ్ళు మీకు అందుబాటులో రేట్లు అన్ని మంచిగా పెట్టింది. రేట్లు మంచిగా వాటి కంటే మంచిగా ఉన్నాయి రేట్లు, మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. అలా నీ పేరు? నా పేరు కవేప. ఇంతకుముందు ఎక్కడెక్కడ అమ్ముతుంది? ఇక్కడ కోల్కొండే, నాసరం, అందరికే ఇక్కడ జలాల్పూర్లో రాగానే మంచిగా అంటే మీకు జాగా మంచిగా అనిపిస్తుంది, ప్లేస్ మంచిగా దొరికింది. మన ఊరు ప్రజలకి మన ఇబ్బంది చేస్తున్నారు, ఏం మంచిగా అందరూ సహకారం 10 రూపాయలు దొరకాలని ఈరోజు అందరూ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు మంచిగా లాభాలతో పోవాలి, మంచిగా ఇంకొక నలుగురు తెచ్చి మా ఊరికి ఎంతో పేరు రావాలని మీకు సంతోషం అయితే సంతోషం. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, మంచి ఆలోచననే. ఇంకా ముందరు అందరూ కలిసి ఇంకా ముందుకు తీసుకోవాలి. ఇలా ఆలోచన ఇంతకన్నా ఇంకా పెద్ద వేయాలి. దీనికి మెయిన్గా యూత్ ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఇక ముఖ్యంగా దీనికి ఆలోచన ఎవరు వచ్చిందో కానీ మంచి ఆలోచన. మనకు ఇప్పుడు కన్నా ఇంకా ఒక 10 ఏళ్ళ కింద వచ్చింటే మనం ఇప్పటికీ అన్ని విధాలుగా అంటే బిజినెస్లో కానీ ఎడ్యుకేషన్ చేసి చాలామంది ఖాళీ ఉన్నారు. దాంతోపాటు బిజినెస్ కూడా వేసుకుంటున్న ఆలోచన ఉంది, కానీ చేయాలని ముందుకు ఎవరు రాకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మంచి ఆలోచన వచ్చింది. దీన్ని ఇంకా గ్రామాలు అందరూ కూడా పక్క గ్రామాల మళ్ళీ ఈ గ్రామంలో అందరూ ప్రోత్సహించాలి. ఇక కొంతమంది ఉంటారు, కొద్దిగా లాగుతుంటారు, లాగినప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకోవాలి. ఇంకా దీన్ని యూత్ ప్రోత్సహించాలి. మేము యూత్ ఏమనుకుంటే అది అవుతుంది. ఇక మనకు ఇన్స్పిరేషన్గా స్వామి వివేకానంద కూడా ఉన్నాడు యూత్కి. కానీ నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు తీసుకోవాలి. ఊరికి కూడా వస్తుంది పొదిలి, ఇక మన మైలువారని మన ఊర్లో ఇంతవరకు మన మండలంలోనే 3 అంటే మన మండలం లేకుండే. సో ఇప్పుడు మనకు కూడా మన ఊరికి మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మనం ప్రోత్సహిస్తే అందరు మన దగ్గరకు వస్తాయి. ఇన్ని రోజులు మనం అందరం అక్కడ పోయినాం కాబట్టి మనకు అందరు ఇప్పుడు వస్తారు. దాన్ని అందరు మన యూత్, నేను యూత్ దగ్గర ఉండి చేసాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జలాల్పూర్ వాళ్ళు కూడా ముందు స్థాయికి వచ్చిండ్రు. ఇన్ని రోజులు అందరూ అనేవాళ్ళు జలాల్పూర్ వాళ్ళు వెనక్కి పడ్డారు అన్ని విధాలుగా. ఇది మాత్రం నిజం చెప్తున్నా. అన్నారు, మీకు అన్నారో లేదు కానీ నాకు అన్నారు, నేను కూడా టైంలో అనొచ్చు. సో మీరు కూడా ముందరకు వచ్చి దీన్ని ఈ ఆలోచన ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మంచి ఆలోచన. ధన్యవాదాలు అందరూ. రావులపల్లి కానీ వీళ్ళు కానీ లేదా ఇప్పుడు చెప్తే ఏంటి కదా, మరి ఏం వస్తాం, దూరం ఎందుకు పోతాం? మరి బాగానే కూరగాయలు కూడా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి. ఇప్పుడు మిరపకాయలు కానీ, టమాటాలు కానీ, ఉల్లిగడ్డలు కానీ అన్నీ ఇంకా తీసుకున్నాను. ఇంకా సామాన్లు ఇంకా మీటింగ్ మన ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏం లేదు,
ఏమంటే ఇలా దూరం పోయి ఉండే రోజు అర్ధగంట అయితే మాకు పని అవుతుంది. మంచిగా ఉంది. లేదు మంచిగా చెప్పింది.